హాయ్ గైస్, టుడే మార్కెట్ ఓపెన్ ఫ్లాట్. సో ప్రీవియస్ డే చూసుకుంటే మనది కంప్లీట్గా బేరిష్ ఉంది. మార్కెట్ వచ్చింది S3, ఇది S3 లెవెల్స్. S3 దగ్గర నుంచి ఇట్లా ఒక గ్రీన్ క్యాండిల్, అంటే ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారు, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఈ నుంచి పైకి వెళ్ళింది. నేను తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ 20 EMA ఉంది. సో నేను తీసుకోలేదు. ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ ఉంది, ఇక్కడ కూడా తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ మార్కెట్ దీన్ని తీసుకొని లిక్విడిటీ స్వీప్ తీసుకొని కిందకు వచ్చింది. బట్ స్టిల్ చూసుకుంటే ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర మళ్ళీ బుల్లిష్గా మార్కెట్ టర్న్ అవుతుంది అని అనుకున్నాను. వెయిట్ చేశాను ఒక గ్రీన్ క్యాండిల్ దగ్గర, ఇక్కడ రాలేదు. సో ఇక్కడ ఒక ట్రేడ్ కూడా మిస్ అయింది. మార్కెట్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ కిందకు వచ్చి S3 దగ్గర నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. బట్ ఐ లిటరలీ వెయిటెడ్ ఫర్ అ స్వీపింగ్ క్యాండిల్, అంటే ఇట్లా లిక్విడిటీ ఇక్కడ ఇట్లా సపోర్ట్ లాగా చేసినప్పుడు ఒక లిక్విడిటీ క్యాండిల్ కోసం ఇక్కడ వచ్చి స్వీప్ చేస్తుంది కదా, ఈ క్యాండిల్ కోసం చూశాను. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇక్కడికి వచ్చింది, కిందకు వచ్చింది. డబ్ల్యూ ప్యాటర్న్కి చేసే ముందు ఒక లిక్విడిటీ స్వీప్ విత్ అ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్. ఇదంతా 5 minutes టైం ఫ్రేమ్. ఈ నుంచి మార్కెట్ మూవ్ అయింది. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను ఈ బ్రేక్అవుట్లో కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసి. సో ఫ్రమ్ హియర్ టు ఎగ్జాక్ట్లీ హియర్. ఎందుకు ఇక్కడనే తీసుకున్నాను అని అంటే, నేను ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూశాను. ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్, దీన్ని ట్రాక్ చేస్తే ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుందని నాకు ఎందుకో అనిపించింది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మార్కెట్, నేను లైవ్ కాదు కానీ ఇది నా జర్నల్ కోసం నేను రికార్డ్ చేస్తున్న వీడియో. ఎగ్జాక్ట్లీ ఈడ నుంచి ఇక్కడికి తీసుకున్నాను. సో ఇందులో నుంచి నాకు వచ్చిన ప్రాఫిట్ ఇవాళ ఫస్ట్ ట్రేడ్లో 1600 ఎంత వచ్చాయి, సెకండ్ ట్రేడ్లో 5700. సో టోటల్ నా ప్రాఫిట్ వచ్చేసి 7438 రూపీస్ వచ్చినాయి. యా. సో మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే సైడ్ వేస్ జరిగింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ బుల్లిష్ ట్రెండ్ ఫ్రమ్ టుమారో. Yeah, let's see guys. Thank you.